కృదృష్టి కువాక్య ప్రబంధ సదాహ. దీని మీనింగ్ ఏంటి అంటే, వెన్ మై ఐస్ సా విత్ బ్యాడ్ ఇంటెన్షన్, టంగ్ ఆల్వేస్ స్పోక్ బ్యాడ్ వర్డ్స్. సో ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో వెరీ హాట్ టాపిక్ అమ్మాయిల వస్త్రాధరణ అనే ఒక టాపిక్ పైన సెన్సేషనల్గా అయిపోతుంది. యాక్టర్ శివాజీ మాట్లాడాడు, ఒక కాంట్రవర్సీ అయింది. ఫాలోడ్ బై నా అన్వేషణ, హూజ్ ఏ తెలుగు ఫేమస్ యూట్యూబర్. ఇప్పుడు ఆయన ఇంకొంచెం వర్డ్స్ యాడ్ చేసి ఆయన ఒకటి మాట్లాడాడు. బట్ టాపిక్ ఇదేంటి, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కానే కాదు. ఇక్కడ ఒక లైఫ్ లెసన్ నేర్చుకోవాలి. నాకు ఎందుకు మంచిగా అనిపించింది, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సి, ఇందాక నేను చెప్పిన వర్డ్స్ అది సాంస్క్రిట్లో యూజ్ చేసిన వర్డ్స్. భవానీ అక్షతకం అనే దాంట్లో యూజ్ చేస్తారు ఈ వర్డ్స్. సో నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని మనకి పెద్దలు ఎప్పటి నుంచో చెప్తుంటారు. ఎప్పుడైనా పబ్లిక్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సి, ఇండివిజువల్ నువ్వు ఒక్కడివి మాట్లాడుకోండి, నేను ఒక్కడివి మాట్లాడుకుంటే దట్ ఎఫెక్ట్స్ టు యూ ఓన్లీ. బట్ వెన్ యూ ఆర్ స్పీకింగ్ ఇన్ ఎ పబ్లిక్లీ డయాస్ ఆర్ వాట్ ఎవర్, ఏ ప్లాట్ఫామ్లో అయినా పబ్లిక్లో మాట్లాడినప్పుడు వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ స్పీకింగ్. మనం ఏది మాట్లాడుతున్నామో మనకు తెలియాలి. మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా మన తాతలు కానీ మన ఫాదర్స్ కానీ ఇంకా ముందు తరాలు కూడా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఎప్పుడు ఆల్వేస్ ఏదైనా మనం పడుకొని లేచినప్పుడు ఏదైనా చేసినప్పుడు నాకు మంచి జరిగితే బాగు, లేకపోతే కొడుకు పుడితే బాగు, డబ్బులు వస్తే బాగంటే పెద్దవాళ్ళు ఎప్పుడు మనతో ఒక మాట చెప్పేవాళ్ళు, అమ్మ అవన్నీ పైనుంచి దేవతలు తదాస్తనని అవుతుందేమో అనేవాళ్ళు. మీ అందరికి తెలుసు ఆ విషయం. సో ఎందుకు, వెన్ యు ఆర్ పాజిటివ్, మీరు పాజిటివ్ ఉన్నప్పుడు దెన్ ఎవ్రీథింగ్ ఏదో ఒక నేచర్ ఏదో ఒకటి పాజిటివ్గా జరుగుతుంది అని ఒక హోప్ మనకి చిన్నప్పటి నుంచి అట్లా బిల్డ్ చేసినారు. వెన్ యూ ఆర్ నెగిటివ్, మొత్తం నెగిటివ్గా జరుగుతుంది. ఇందాక అదే ఆ లైన్ సారాంశం అదే, వెన్ యువర్ ఐస్ సా విత్ బ్యాడ్ ఇంటెన్షన్, టంగ్ ఆల్వేస్ స్పోక్ బ్యాడ్ వర్డ్స్. సో ఇది ఈ యొక్క లైన్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ లైన్స్. ఇది ఒక ఇప్పుడు జరుగుతున్న ఇష్యూకి రిలేట్ అయింది, బట్ దీనికోసం చెప్పట్లేదు. ఇన్ జనరల్ ఆల్సో మనం ఎక్కడున్నా ఒక నలుగురితో మనం మాట్లాడుతున్నప్పుడు డబ్బు ఉందని కొంతమంది పొగరు మాట్లాడతారు, లేకపోతే ఇంకేదో ఉందని ఇష్టం వచ్చినట్టు లూజ్ టంగ్ అంటారు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎనీథింగ్ క్యాన్ గెట్ అగైన్. ఈరోజు మనీ పోతే రేపు మళ్ళీ తెచ్చుకోవచ్చు, ఈరోజు ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు. బట్ ఒక్కసారి నోరు జారితే వీ కెనాట్ టేక్ బ్యాక్.